హలో లైటా, దిస్ ఇస్ దీప్సిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విశేషాలు. మళ్ళీ జర్నీ గురించి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో మీ అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టాపిక్ ఏంటంటే, అసలు జర్మనీ వచ్చిన తర్వాత చేయాల్సిన కొన్ని పనులు అయితే ఉంటాయి. మీరు స్టూడెంట్ గా జర్మనీ వచ్చి ఫాస్ట్ గా పార్ట్ టైం జాబ్ సంపాదించాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ మీరు ఈ పనులన్నీ చేసుకోవాలన్నమాట. జర్మనీ వచ్చిన తర్వాత ఈ పనులన్నీ ఫాస్ట్ గా చేసుకోకపోతే పార్ట్ టైం జాబ్ కూడా లేట్ గానే దొరుకుతుంది. అందుకనే అసలు జర్మనీకి రాగానే చేయాల్సిన పనులు ఏంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందులో ఎవరైనా సరే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు జర్మనీ గురించి ఎన్నో విషయాలు మన ఛానల్లో తెలుసుకోవచ్చు. మన ఛానల్లో ఉన్న వీడియోస్ జర్మనీకి వచ్చే వాళ్ళకే కాదు, జర్మనీలో ఉండే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ జర్మనీ గురించి మీ అందరికి కొత్త విషయాలు తెలియాలన్నా సరే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో అందుకని ఇంకా లేట్ చేయకుండా ఎవరైనా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. జర్మనీకి మీరు ఏ వీసా మీద వచ్చినా సరే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా చేయాల్సిన పని సిటీ రిజిస్ట్రేషన్ అనమాట. సిటీ రిజిస్ట్రేషన్ అవ్వందే ఏ పని మొదలెట్టాలన్నా కష్టం అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా జర్మనీకి రాగానే సిటీ రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి. జర్మనీలో సిటీ రిజిస్ట్రేషన్ ని అన్మెల్డింగ్ అని పిలుస్తారు. మీరు ఏ సిటీలో ఉంటున్నారో ఆ సిటీలో ఉన్న రాత్ హౌస్ కి వెళ్లి మీరు అన్మెల్డింగ్ అయితే చేసుకోవచ్చు, అంటే సిటీ రిజిస్ట్రేషన్ అనమాట. ఈ సిటీ రిజిస్ట్రేషన్ కోసం హౌస్ కాంట్రాక్ట్ కూడా ఉండాలన్నమాట. సో హౌస్ కాంట్రాక్ట్ ఉంటేనే ఫస్ట్ మనకి సిటీ రిజిస్ట్రేషన్ అయితే పాసిబుల్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సిటీ రిజిస్ట్రేషన్ కోసం రాత్ హౌస్ లో ఫస్ట్ మనం అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలన్నమాట. సరే ఇప్పుడే కదా వచ్చాను చేయించుకుందాంలే అని మీరు బతికించారా, చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే నార్మల్ గా జర్మనీలో అపాయింట్మెంట్స్ దొరకడం చాలా కష్టం. మీరు అసలు ఫస్ట్ రాత్ హౌస్ కి ఫోన్ చేసి నేను ఇలా పలానా సిటీకి వచ్చాను, సిటీ రిజిస్ట్రేషన్ అవ్వాలి అనుకుంటున్నాను అంటే వాళ్ళు ఏమి మీకు రేపో ఎల్లుండా ఇచ్చారు. మినిమం మిమ్మల్ని 2 or 3 weeks అయితే వెయిట్ చేయించుతారు. వర్స్ట్ కేసులో 2 months అయినా వెయిట్ చేయాలన్నమాట. సో బెటర్ మీరు అసలు ఫస్ట్ రాగానే మీ సిటీలో ఉన్న రాత్ హౌస్ కి అయితే కాల్ చేసి ఇలా నేను సిటీ రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నాను అని ఒక అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోండి. మనకి పాన్ కార్డ్ నెంబర్ ఉంటది కదా, సేమ్ అలానే జర్మనీలో కూడా ట్యాక్స్ నెంబర్ ఉంటది. మీరు సిటీ రిజిస్ట్రేషన్ అవ్వంగానే 1 or 2 weeks లో మీ పోస్ట్ లో మీ ట్యాక్స్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. ఈ ట్యాక్స్ నెంబర్ జాబ్ చేసే వాళ్ళకి అండ్ పార్ట్ టైం కోసం ఎదుర్కొనే వాళ్ళకి యూజ్ అవుతుంది. కొంతమంది జర్మనీకి రాగానే ఎలా అయినా పార్ట్ టైం జాబ్ సంపాదించేయాలి అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ అసలు చేయాల్సిన పని అన్మెల్డింగ్ అనమాట. అండ్ జర్మనీకి రాగానే బెటర్ మీరు ఒక జర్మన్ సిమ్ కూడా తీసుకోండి. జర్మన్ సిమ్ కూడా చాలా అవసరం అవుతుంది. మీరు జర్మనీ వచ్చిన తర్వాత లోకల్ గా పీపుల్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే జర్మన్ సిమ్ అనేది చాలా అవసరం ఉంటది. ఈ జర్మన్ సిమ్ కొనుక్కోవాలి అనుకుంటే మనకి ఆన్లైన్ లో చాలా పోర్టల్స్ అయితే ఉంటాయి అనమాట. వడాఫోన్ పోర్టల్స్ అని, లైకా పోర్టల్స్ అని ఇలా చాలా ఉంటాయి. మనం అందులో ఆర్డర్ చేసుకుంటే డైరెక్ట్ గా మన ఇంటికి జర్మన్ సిమ్ అయితే వచ్చేస్తుంది. లేదా ఆఫ్లైన్ లో తీసుకోవాలి అంటే సాటర్న్ అని, మీడియా మార్ట్ అని సూపర్ మార్కెట్స్ లో కూడా ఒక్కొక్కసారి మనకి సిమ్స్ అయితే దొరుకుతాయి. సో మీరు ఆఫ్లైన్ లో కొనుక్కోవాలి అనుకుంటే అలా కొనుక్కోవచ్చు. మళ్ళీ వీటిల్లో ప్రీపెయిడ్ సిమ్స్ ఉంటాయి, పోస్ట్ పెయిడ్ సిమ్స్ ఉంటాయి. సో అవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను ఏం చెప్పట్లేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు పోస్ట్ పెయిడ్ లో కావాలంటే పోస్ట్ పెయిడ్ లో తీసుకోవచ్చు, ప్రీపెయిడ్ కావాలంటే ప్రీపెయిడ్ లో కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకో ఆప్షన్ కూడా ఉంటది. జర్మనీలో ఏదైనా కొత్త ఫోన్ కొనుక్కున్నామంటే ఆ ఫోన్ తో పాటు సిమ్ కూడా వస్తుంది అనమాట కాంట్రాక్ట్ లో. జర్మనీ అంటేనే ఇన్సూరెన్స్ అంటేనే జర్మనీకి వచ్చారు అంటే ఖచ్చితంగా క్రాంక్ అండ్ ఫెర్యూషరింగ్ తీసుకోవాల్సిందే. క్రాంక్ అండ్ ఫెర్యూషరింగ్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. ఇంకా మీరు జర్మనీకి రాగానే ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఇది కంపల్సరీ అనమాట. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లో ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంటాయి అండ్ పబ్లిక్ ఇన్సూరెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏది వీలుగా ఉండి ఏది తక్కువ రేట్ అయితే వాటిల్లో ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. కంపల్సరీగా తీసుకోవాలి, అవాయిడ్ చేయడానికి అయితే లేదు. ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాల్సిందే. మంత్లీ మీ హౌస్ రెంట్ కట్టాలి అన్నా, ఒకవేళ మీరు పార్ట్ టైం జాబ్ చేసిన డబ్బులు మీ దాకా రావాలి అన్నా మీకు ఒక జర్మన్ బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో మీరు రాగానే ఒక జర్మన్ బ్యాంక్ అకౌంట్ కూడా అప్లై చేసుకోండి. జర్మనీలో చాలా బ్యాంక్స్ అయితే ఉంటాయి. కామర్స్ బ్యాంక్ అని, C24 అని ఇలా చాలా రకాల బ్యాంక్స్ అయితే ఉంటాయి. మీరు ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం బ్యాంక్ దాకా వెళ్లాల్సిన పని అయితే ఉండదు. కొన్ని బ్యాంక్స్ అయితే మనకి ఆన్లైన్ లోనే ఓపెన్ చేసుకునే ఆపర్చునిటీని అయితే ఇస్తారు. అండ్ కొన్ని బ్యాంక్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఎవరైనా సరే మీకు రిఫరెన్స్ కోడ్ పంపించి ఈ బ్యాంక్ లో ఓపెన్ చేసుకోరా అని చెప్పారనుకోండి, అలా పంపిన వాడికి మనీ పడతాయి, ఆ బ్యాంక్ లో ఓపెన్ చేసుకున్న మీకు కూడా మనీ అయితే వస్తాయి అనమాట. సో విన్ విన్ సిచ్యువేషన్. సో అలా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీరు స్టూడెంట్ కింద జర్మనీ వచ్చారు అంటే ఖచ్చితంగా మీరు యూనివర్సిటీలో కూడా ఎన్రోల్ అవ్వాలి. యూనివర్సిటీ వాళ్ళే మీకు ఒక డేట్ అయితే ఇస్తారు. ఖచ్చితంగా ఆ డేట్ లోనే వెళ్లి మీరు యూనివర్సిటీలో ఎన్రోల్ అవ్వాలన్నమాట. అలా ఎన్రోల్ అయితే మీకు స్టూడెంట్ ఐడి కార్డ్ అయితే వస్తుంది. ఆ స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే మీకు కొన్ని షాప్స్ లో డిస్కౌంట్ వస్తుంది అనమాట షాపింగ్ చేస్తే. అండ్ మీరు పార్ట్ టైం జాబ్ ఎత్తుక్కోవడానికి కూడా ఈ స్టూడెంట్ ఐడి కార్డ్ అనేది హెల్ప్ చేస్తుంది.
ఇండియాలో ఉన్నప్పుడు బ్లాక్డ్ అకౌంట్ లో మనీ అయితే వేసుకుంటారు కదా, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మనీ తీసుకోవాలి అంటే ఆ బ్లాక్డ్ అకౌంట్ ని కూడా అన్బ్లాక్ అయితే చేయాలి. మీరు బ్లాక్డ్ అకౌంట్ ని అన్బ్లాక్ చేసుకున్న తర్వాతే మీకు మనీ అనేది ప్రతి మంత్ వస్తుంది అనమాట బ్లాక్డ్ అకౌంట్ లో నుంచి. ఇండియా నుంచి జర్మనీ వచ్చే వాళ్ళకి మేబీ ఇది తెలియకపోవచ్చు. జర్మనీలో డాచ్లాండ్ టికెట్ అని ఉంటది అనమాట. దాన్ని 49 యూరోస్ టికెట్ అని కూడా అంటారు. ఈ 49 యూరోస్ టికెట్ కనుక మనం కొనుక్కున్నామంటే అన్లిమిటెడ్ గా ప్రతి మంత్ ఎక్కడ కావాలంటే అక్కడ జర్మనీ అంతా చుట్టుముట్టేయచ్చు. ఒకవేళ మీరు జర్మనీకి స్టూడెంట్ కింద వస్తే ఆ 49 యూరోస్ కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. అకార్డింగ్ టు మీ యూనివర్సిటీని బట్టి మనీ అనేది వ్యారీ అవుతా ఉంటది అనమాట. మీ యూనివర్సిటీలో 23 యూరోస్ కే డాచ్లాండ్ టికెట్ ఇచ్చేస్తారు. మీరు హ్యాపీగా ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో అయినా సరే తిరగచ్చు అనమాట. జర్మనీలో ట్రైన్స్ లో చాలా టైప్స్ ఉంటాయి అనమాట. ఆర్బీ, ఆర్ఈ, ఐసీఈ, ఐసీ అని ఇలా టైప్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ డాచ్లాండ్ టికెట్ తో ఆర్ఈ అండ్ ఆర్బీ ట్రైన్స్ ఎక్కగలరు అనమాట. ఐసీఈ గానీ ఐసీఈ ట్రైన్స్ కానీ ఎక్కలేరు. ఒకవేళ మీరు తెలియక ఐసీఈ ఆర్ ఐసీఈ ట్రైన్స్ కనుక ఎక్కేసారు అనుకోండి డాచ్లాండ్ టికెట్ తో మీకు ఫైన్ అయితే పడుతుంది అనమాట, అప్ టు 60 యూరోస్. సో డాచ్లాండ్ టికెట్ తో ఐసీఈ ఆర్ ఐసీఈ ట్రైన్స్ అయితే ఎక్కద్దు. అండ్ నెక్స్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ వీసాని ఇక్కడ రెసిడెంట్ పర్మిట్ కింద మార్చుకోవాలన్నమాట. ఇక్కడ అవుస్లాండ్ బెహోర్డే అని ఉంటాయి అనమాట. మీరు అక్కడికి వెళ్ళి మీ వీసాని రెసిడెన్స్ పర్మిట్ కింద మార్చుకోవచ్చు. మీరు మీ వీసాని ఇక్కడ రెసిడెన్స్ పర్మిట్ కింద మార్చుకోవడానికి కూడా హౌస్లాండ్ బెహోర్డే లో మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలి. సో బెటర్ మీరు జర్మనీకి రాగానే ఫస్ట్ హౌస్లాండ్ బెహోర్డే లో కూడా అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు జర్మనీకి వచ్చిన తర్వాత ఫస్ట్ 3 months టెంపరీ వీసా మీద ఉంటారు. సో మీరు ఈ టెంపరీ వీసాని 3 months లోపలే రెసిడెంట్ పర్మిట్ వీసా కింద మార్చుకోవాలన్నమాట. ఒకవేళ మీరు డిపెండెంట్ వీసా మీద వచ్చినట్లయితే ఈ హౌస్లాండ్ బెహోర్డే వాళ్ళే మీరు జర్మన్ నేర్చుకోవడానికి ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట ఇంటిగ్రేషన్ కోర్స్ కి. ఆ సర్టిఫికేట్ తో మీరు జర్మన్ కంపల్సరీగా నేర్చుకోవాలి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, జర్మనీలో బతకాలంటే జర్మన్ కంపల్సరీగా ఉండాలన్నమాట. అది మీరు డిపెండెంట్ వీసా మీద వచ్చినా, జాబ్ కోసం వచ్చినా, స్టూడెంట్ కోసం వచ్చినా, ఎలాగైనా సరే మీరు ఖచ్చితంగా జర్మనీలో జర్మన్ నేర్చుకోవాల్సిందే. జర్మన్ నేర్చుకోకపోతే జర్మనీలో నిజంగా పని అవుదన్నమాట. ఇప్పుడు మీరు స్టూడెంట్ కింద వచ్చారు అంటే మీ యూనివర్సిటీలోనే మీకు జర్మన్ ని ఫ్రీగా నేర్పించవచ్చు. ఎందుకంటే ఇక్కడ బేసిక్ జర్మన్ రాకుండా మీకు పార్ట్ టైం జాబ్స్ కానీ ఏదైనా రావడం అసాధ్యం అనమాట. ఒకవేళ మీరు ఇండియాలో నేర్చుకోకపోతే కంపల్సరీగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక జర్మన్ కోర్స్ లో కూడా జాయిన్ అవ్వాలన్నమాట. ఇవ్వండి మీరు ఖచ్చితంగా జర్మనీ వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు. ఏదేమైనా సరే ఈ ప్రాసెస్ అన్ని చేయాలి అంటే మీరు జర్మనీ వచ్చిన తర్వాత 1 to 3 months అయితే పడుతుంది. అది కూడా మీరు అడ్వాన్స్డ్ గా ప్లానింగ్ లో ఉంటేనే. ఒకవేళ మీరు అడ్వాన్స్ ప్లానింగ్ లో ఇవన్నీ ప్లాన్ చేసుకోకపోతే ఇంకా అది 4 months అయినా పట్టొచ్చు, 5 months అయినా పట్టొచ్చు. ఏదేమైనా సరే ఖచ్చితంగా మీరు జర్మనీ వచ్చారు అంటే ఫస్ట్ ఇవన్నీ చేయాల్సిందే. సో ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా అసలు జర్మనీకి రాగానే ఫస్ట్ అసలు ఏమేం పనులు చేసుకోవాలి అని. సో దీన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు జర్మనీకి స్టూడెంట్ కింద వచ్చి ఫాస్ట్ గా పార్ట్ టైం జాబ్ సంపాదించాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన ప్రాసెస్ అయితే ఇవన్నమాట. ఇవి ఎంత ఫాస్ట్ గా చేసుకుంటే మీకు జర్మనీలో పార్ట్ టైం జాబ్ కూడా అంత ఫాస్ట్ గా దొరుకుతుంది. సో జర్మనీకి రాగానే హరిగా ఫస్ట్ ఈ ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసుకోండి, ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ మళ్ళీ జర్నీ గురించి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. దిస్ ఇస్ దీప్సిత సైనింగ్ ఆఫ్, బై బై.